సాంప్రదాయానికి అద్దం పడుతున్నారు. తల్లి పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో డాన్స్ వేసుకున్నారు. మీ నాయనగారు అమ్మవారిని దత్తత తీసుకున్నారు. అందరూ అదే అలాగే అంటారు, పెద్దమ్మ తల్లిని జనార్దన్ రెడ్డి దత్తత తీసుకున్నాడు అని. సో ఆ పరంపర వంశపారపర్యత మీరు ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నారా? ఎలా ఉంటుంది ఇక్కడ ఆడ మీ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి? నాన్నగారు పెద్దమ్మ తల్లిని ఒక అమ్మవారి కన్నా తల్లి లెక్క కొలిచేవారని తల్లి లెక్క చూసుకున్నారు. అంత పెద్ద మాట మనం అనలేం కానీ, ఎందుకంటే ఆ తల్లి అందరినీ కాపాడేటామే చూసేటామే కాబట్టి డెఫినెట్గా ఇంట్లో కన్నా ఎక్కువ సమయం గుడి కట్టేటప్పుడు, గుడి కట్టించాక కూడా స్పెండ్ చేసేవారు. ప్రతి ఒక్కటి కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యేవారు గారు. అన్నీ ఆయనే ఉండి చేసేవారు. ఈవెన్ అమ్మవారు ముందేసే కార్పెట్ సెలక్షన్కి కూడా నాన్నగారు వెళ్ళేవారు. మేము ఇంట్లో ఎప్పుడు ఆయన అంత పట్టించుకోవడం చూడలేదు, కానీ గుడిలో మాత్రం అన్నీ తానే చేసేవారు. అమ్మవారికి అంటే ఒక కోడు ఎప్పుడు అనేవారు, అమ్మనే అనేటోడు, కానీ దేవత లెక్క కొలచలేదు, తన తల్లి లెక్క చూసుకున్నాడు. తల్లిదండ్రులు అంటే కూడా మా నాన్నకి చాలా ప్రేమ. వాళ్ళు ఉన్న రోజులు కూడా ఎంత ప్రేమగా చూసుకున్నారో. పెద్దమ్మ తల్లి దేవాలయంకి కూడా ఒక తల్లికి బిడ్డ తల్లికి ఎట్లా సర్వీస్ చేస్తుందో అట్లనే చేశారు. మాకు ఆ గుడికి వెళ్ళంగానే ఇంట్లో కన్నా గుడిలో నాన్న తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఆయన ప్రెజెన్స్ ఫీల్ అవుతామండి. నాన్నకి ఒక అలవాటు, ఆయన ఒక ప్రిన్సిపల్ చేసుకున్నారు. పొద్దున్నే ఫ్రైడే రోజు ఫస్ట్ ఆర్తికి ఎక్కడున్నా కానీ, ఎట్టి పరిస్థితుల్లో ఢిల్లీలో ఉన్నా కానీ ఒక రోజు ఒక ఫ్లైట్ కోసం వచ్చి దర్శనం చేసుకొని హారతికి ఉండి పూజ చేసుకొని వెళ్ళేవారు. కంపల్సరీ ఫ్రైడే హారతి మిస్ అయ్యే ప్రసక్తే లేదు నాన్న. అదే కాకుండా పూజలు ఏ పండగలు ఉన్నా కానీ ఫస్ట్ హారతికి వెళ్ళి నాన్నే ఆ హారతి అద్దుకునేవారు. ఆ సాంప్రదాయం మేము ఇప్పుడు కూడా పాటిస్తున్నాం ఇంట్లో. కంపల్సరీ అందరం కూడా అటెండ్ అవుతాం ఆ హారతికి. ఒకరం కాకపోయినా కానీ ఒకరమైనా కంపల్సరీ ఇంటి నుంచి వెళ్ళి పూజ చేసుకొని వస్తామండి. ఆయన ఇచ్చినంత టైం ఇవ్వలేకపోయినా కానీ, ఎందుకంటే మీకు తెలుసు ఆయన ఎంత కష్టపడ్డారో. ఆ గుడి ఇంత చిన్న గుడి నుంచి ఇప్పుడు సిటీలోనే కాదు మొత్తం రాష్ట్రంలో పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చి దర్శనం చేసుకొని వెళ్తున్నారు అమ్మవారిని. అంటే అన్ని హంగులతోటి అన్ని సౌకర్యాలతో ఆయన చేయించిపోవడం జరిగింది. ఏది లేదన్నట్టు మన గుడి దగ్గర ఏది లేదు, ఆయన ఊరికే అంటుండే పెద్దమ్మ గుడిలో ఇది లేదు అనే మాట రావద్దు అని తపన పడేవారు. అట్లే అన్నీ నానున్నప్పుడే గుండం వరకు అన్ని కార్యక్రమాలు ఆయన చేతుల మీదుగా ఆయన చేయడం జరిగింది. అది మెయింటైన్ చేస్తే చాలు. మా అమ్మ కానీ విష్ణు కానీ స్పెషల్ కేర్ తీసుకుంటారు గుడి దగ్గర. అట్లే ఇప్పుడు కూడా మెయింటైన్ అవుతుంటుంది. మేము కూడా ప్రతి ఒక్క పూజలో పాల్గొంటాము. నాన్నగారు ఒకటే అనేవారు, పెద్దమ్మ గుడికి వెళ్ళి వస్తే నాకు ఇచ్చే గిఫ్ట్ మీరు అదే అనేట. అదే మేము నమ్ముతాము ఇప్పుడు కూడా. ప్రతిసారి మాకు కూడా ఒక సెంటిమెంట్. ఇప్పుడు అమ్మగారి ఇల్లు అంటే మాకు పెద్దమ్మ తల్లి గుడి అయిపోయింది. మా నాన్నగారు కూడా అక్కడే ఉన్నట్టు మాకు అనిపిస్తుంది కాబట్టి మేము ఎక్కువ కూడా పెద్దమ్మ గుడికి వెళ్తాము. ఒక అమ్మగారి ఇంటికి వెళ్ళినట్టే వెళ్తాము తప్ప గుడి కన్నా మంచి ఉన్నా సంతోషం ఉన్నా బాధ ఉన్నా కానీ అమ్మవారి దగ్గర షేర్ చేసుకుంటాం. ఆ గుడికి వెళ్తాము. నాన్న చేసినది ఆ గుడిలో నాన్న మార్క్ అట్లనే ఉండాలి. ఏది కూడా పొరపాటు జరగొద్దు. ఆయన ఉన్నప్పుడు ఏ పద్ధతిలో అయితే పూజలు అవుతున్నాయి ఇప్పుడు కూడా అదే పద్ధతిలో పూజలు అవుతాయి. కానీ ఒకటి వెనకర కాదు, ఒకటి ముందు కాదండి. అదే సిస్టమేటిక్గా పెద్దమ్మ గుడి కూడా నాన్న అనుకున్న సంకల్పం వల్ల అట్లనే నడుస్తున్నది. నవరాత్రులు మీరు పూర్తిగా అక్కడే ఉంటారు? పూర్తిగా ఉండకపోయినా మ్యాక్సిమం పొద్దున హారతికి వెళ్తానండి. అన్నదానం కూడా మేమందరం ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరం హారతికి వెళ్తాము. ఫ్యామిలీ ట్రస్ట్ అండి, విష్ణు చైర్మన్. దానికి ఫ్యామిలీ ట్రస్ట్ ఉంది, విష్ణు చైర్మన్. ఎండోన్మెంట్స్ కింద నానున్నప్పుడే నాన్నని ఇచ్చేసారు ఎండోన్మెంట్స్కి గుడి. అప్పుడు ఆయన చైర్మన్ ఉండి ఇప్పుడు దాని తర్వాత ఫ్యామిలీ ట్రస్ట్ కింద విష్ణు కూడా ఇప్పుడు చైర్మన్. మేమందరం కూడా అదే ఫాలో అవుతాము. నవరాత్రులు అప్పుడు పొద్దున్నే అభిషేకంకి వెళ్తాము. అక్కడే అందరం అన్నదానం అందరితో పాటు కూర్చొని అన్నదానం చేసుకొని ఇంటికి వస్తామండి. ఆ రక్షాబంధనాల గురించి చెప్తారు. మామూలుగా ఒకరు కట్టుకుంటారు, ఒకటికి 2, 3 కట్టారు. నాకు సెంటిమెంట్స్ ఎక్కువ అండి, పూజలు ఎక్కువ. ఇదేమో పెద్దమ్మ తల్లిది, ఇది వైష్ణవిదేవిది. ఇది అది డిస్టిక్ కాదండి, మన కాలభైరవుని వారణాసి వెళ్ళిండే. అక్కడ చాలా నమ్మకం. అంటే కాలభైరవుని వేసుకున్నాను, అయితే ఇంకా తీయలేదు. నేను వెళ్ళొచ్చాను వారణాసి. ఒకటి ఈ సంవత్సరం ఒక సంకల్పం కూడా చేసుకున్నామండి, శక్తిపీఠాలన్నీ కూడా చూడాలని. అట్లా ఆల్మోస్ట్ అన్ని శక్తిపీఠాలు అయిపోయినాయి, ఒక 4-5 తప్ప అన్ని శక్తిపీఠాలకు వెళ్ళడం దర్శనం చేసుకోవడం చేస్తున్నాను. పెద్దమ్మ తల్లిని పూజ చేస్తూ అమ్మవారి శక్తి రూపంలో అమ్మవారిని మేము దేవతలను అమ్మవార్లను ఎక్కువ పూజ చేస్తాం కాబట్టి
శక్తిపీఠాలు చూడాలని ఒక సంకల్పం చేసుకొని ఇప్పుడు ఆధ్యాత్మికంగా కూడా కొంచెం పెరుగుతూ అన్ని శక్తిపీఠాలని చూసుకుంటూ వెళ్దాం. మొన్న వారణాసి లాస్ట్ వెళ్ళామండి. ఇంకా మిగిలిన శక్తిపీఠాలు కూడా అమ్మవారి దయ ఉంటే ఫినిష్ చేస్తాం, అన్ని చేసుకో. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.